హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు యువకార్తి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి నేనైతే రీసెంట్గా ఆయిలీ హెయిర్ గురించి పెట్టాను కదండి, ఫోల్డ్ చేస్తే హెయిర్ బాగా గ్రోత్ అవుతుందని చెప్పేసి. ఇంకా దానికైతే ఒకరు కామెంట్ పెట్టారండి, కొంచెం ఆయిల్ హెయిర్ అంటే మీరు హెయిర్కి ఆయిల్ ఎలా పెడతారు, ఎలా హెయిర్ జడ అల్లుకుంటారని చెప్పేసి లాంగ్ వీడియో పెట్టమని. ఇంకా వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. అండ్ వైట్ హెయిర్ కూడా చెప్పమని చెప్పారండి. వైట్ హెయిర్కి నేను పెట్టాను కదండి, ఆయిల్లోనే ఉంది సొల్యూషన్. అంటే ఆ ఆయిల్ ప్రిపేర్ చేయడంలో నేను గోరింటాకు, కరివేపాకు, ఇంకా అలానే మెంతులు, గుంటకరగాకు, మందారాకు యూజ్ చేశాను కాబట్టి అది మనం డైలీ యూజ్ చేయడం వల్ల హెయిర్ కూడా గ్రే హెయిర్ ఉంటే అది బ్లాక్ కూడా అవుతుందండి. ఖచ్చితంగా యూజ్ చేయండి. వైట్ హెయిర్ ఉన్నా కానీ బ్లాక్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ చేయండి ఆ ఆయిల్. ఇప్పుడు నేను తలకు పెట్టే ఆయిల్ కూడా అదేనండి, నేను తయారు చేసుకున్న ఆయిలే అనమాట, నేచురల్ ఆయిల్. ఇంకా అదే పెట్టుకుంటున్నాను నేను హెయిర్కి. ఒక 2 days అయిందని హెయిర్ వాష్ చేసి, ఇంకా 3rd day అయితే నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా పెడుతున్నాను. మొత్తం జుట్టు అంతా కూడా ఒకసారి సాఫ్ట్ చేసుకుని, దువ్వనవసరం లేదండి, దువ్వకుండానే మామూలుగా జుట్టు అంతా కూడా ఒకసారి ఎక్కడైనా చిక్కులు ఉన్నాయని చూసుకుని ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకోవడమే. మొత్తం టోటల్గా హెయిర్ అంతా కూడా నేను అప్లై చేస్తానండి ఆయిల్ అయితే. మనం పైనే కాకుండా లోపల వరకు వెళ్ళేలాగా కూడా ఆయిల్ అయితే రాసుకోవాలి. మొత్తం జుట్టు చివరి వరకు రాసుకోవాలండి. నేను ఈ ఆయిల్ యూజ్ చేశాక, నేను తయారు చేసుకున్న ఆయిల్ యూజ్ చేశాక నాకు స్పిల్స్ అంటే జుట్టు చివరి చిట్లు పోవడం గట్రా అలాంటి సమస్య ఉండేదండి, అది కూడా తగ్గిపోయింది. నాకు జుట్టు చాలా సాఫ్ట్గా అయ్యిందనమాట. చూసారు కదా ఎలా పెడుతున్నాను. ఆయిల్ అనేది ఎప్పుడు లోపల వరకు, కుదుళ్ళ వరకు పట్టించేలాగా పెట్టుకోవాలండి మనం. చూసారు కదా, నేను చివరి వరకు కూడా ఆ నేల్ చివరి వరకు కూడా పెట్టి ఇలాగ హెడ్కి ఇలా మసాజ్ చేసుకుంటూ రాయడం వల్ల మనకు కొత్త హెయిర్ అనేది రావడం జరుగుతుందండి. ఇంకా మొత్తం మన తల కూడా చాలా మసాజ్ చేసి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. మనం చెప్పాను కదండి, వీక్లో ఒక 2 అయినా కానీ ఏ హెయిర్కి అనేది ఆయిల్ పెట్టాలండి, లేకపోతే హెయిర్ అనేది బాగా రెడ్డిష్ అయిపోయి, లేకపోతే చిట్లు పోయి పాడైపోతుంది డస్ట్ పట్టేసి. ఇంకా మరీ ఆయిల్ హెయిర్తో ఉండాలని కాదండి, మనం 2 daysకి ఒకసారి హెడ్ బాత్ చేస్తాం కదా, నెక్స్ట్ మళ్ళీ ఒక 2 daysకి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. అంటే వీక్లో ఒక 2 కానీ 3 కానీ, అంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఎప్పుడు కూడా షైనీగా ఉంటుంది. ఇంకా అలానే డాండ్రఫ్ కూడా ఎక్కువ రాదండి, లేకపోతే ఆయిల్ పెట్టుకోకపోతే డాండ్రఫ్ కూడా పెరిగిపోతుంది, జుట్టు మామూలు పొలుసు బారినట్టు అయిపోతుంది అనమాట మన స్కాల్ఫ్ అనేది. నేను ఇంకా హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే పాటిస్తానండి, అవి కూడా చెప్తాను మీకు. హెడ్ బాత్ చేసేటప్పుడు అంటే మధ్యన చెప్తున్నారు కదా, రైస్ వాటర్తో అంటే బియ్యం కడిగిన నీళ్ళతో మనం తలంటుకున్నా, లేకపోతే అది ముందు జుట్టుకు పట్టించేసే వాటర్ తర్వాత తలంటుకున్నా కానీ హెయిర్ అనేది చాలా సిల్కీ, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకా అలానే ఇంకా నేను ఒక షాంపూ అయితే ప్రిపేర్ చేసుకుని అది కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను, అది నాకు బాగా యూజ్ అయింది. ఇది ఏంటంటే ఫింగర్స్ మనం ఇలా అనుకుని మనం హెయిర్ అంతలాగా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడ చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగి చక్కగా మన స్కాల్ఫ్ ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుంది, మనకు రిలీఫ్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా, నేనైతే ఇలాగైతే ఆయిల్ పెట్టుకుంటానండి ప్రతిసారి కూడా.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వెంటనే ఏం చేస్తాం, చిక్కులు అనేది జడేసుకోవడానికి వెంటనే దువ్వేస్తామండి. అస్సలు దువ్వకూడదు అనమాట. వెంటనే అయితే హెయిర్ అనేది దువ్వకూడదు, ముడి పెట్టేసుకోండి. అంటే మీరు మార్నింగ్ రాసారనుకోండి, ఒక 1 అవర్ కానీ లేకపోతే ఒక 2 అవర్స్ తర్వాత హెయిర్ అనేది కోమ్ చేయండి, తల అనేది దువ్వుకోండి. వెంటనే వద్దండి. ఒక మార్నింగ్ రాసారనుకోండి, ఒక ఆఫ్టర్నూన్ లేకపోతే ఆఫ్టర్నూన్ రాస్తే 4 ఆ టైంకి మనం కోమ్ చేస్తే అంటే తల దువ్వుకుంటే బాగుంటుంది. వెంటనే దువ్వుతే జుట్టు అంతా కూడా చాలా ఊడిపోతుందండి. అందుకే వెంటనే దువ్వకూడదు. ఓకేనా. ఇంకా ఆఫ్టర్ ఒక 2 అవర్స్ తర్వాత నేనైతే ఇంకా హెయిర్కి జడేసుకోవడానికి అయితే నేనైతే ఇంకా సిద్ధమైపోయానండి. చూసారు కదా, మనం పళ్ళు అంటే దువ్వానికి 2 వైపులా ఉంటుంది కదా. నేను ఎప్పుడు కూడా చిక్కు దువ్వాని ఉంటుంది నా దగ్గర. నేను 2 కోమ్స్ అయితే 2 దువ్వాలు అయితే వాడతాను. అయితే నాకు ఈరోజు అయితే కనిపించలేదు. చూసారు కదా, ఇంకా ఉన్న దువ్వానితోనే పళ్ళు వెడంగా ఉన్న దువ్వానితో అంటే చిక్కు తీసుకునే వైపు అంటే పళ్ళు వెడంగా ఉన్న వైపు దువ్వితే మనకి హెయిర్ అనేది ఎక్కువగా ఊడదండి. మనం చిక్కు రాక చిన్న దువ్వానితో దువ్వేస్తుంటే జుట్టు అనేది ఇంకా తెగిపోతుంది అనమాట. అలా తెక్కండి. మనం చిక్కుడు దువ్వాని అంటారు కదండి, చిక్కు వచ్చే దువ్వాని పళ్ళు వెడంగా ఉన్న దువ్వానితో దువ్వుకుంటే హెయిర్ తక్కువగా ఊడుతుంది, అంత ఎక్కువగా ఊడదు. చిక్కులు ఏమి ఇంకా లేవు కదండి. ఇంకా నేను వెంటనే అయితే ఇంకా జడ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా. నాకు తెలిసి ఒక సజెషన్ ఏంటంటే, మనం ఇంటి దగ్గర ఉంటే హెయిర్ని అలా ప్లెయిన్గా వేసేసి అల్లేసుకోవడం బెటర్ అండి. క్లిప్స్ కానీ అవి కానీ ఇవి కానీ పెట్టడం వల్ల ఏంటంటే వాటి వల్ల జుట్టు తెగిపోతుంది. ఇలాగ బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటప్పుడు ప్లెయిన్గా అల్లేసుకుంటే న్యాచురల్గా గొడవ ఉండదు. చూసారు కదా, ఒక 3 పాయలు తీసుకుని జుట్టు అయితే ఇంకా అలా అల్లేసుకోవడమే. ఇంకా అల్లేటప్పుడు కూడా మనకు చిక్కులు ఏమైనా ఉన్నాయేమో కోమ్తో అంటే దువ్వాంతో దువ్వుకుంటూ అల్లేసుకుంటే జడ వేసుకోవడం కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడ చిక్కులు లేకుండా, ఎక్కడ అంటే చెడిపోకుండా నీట్గా వస్తుంది జడ అయితే. చూసారు కదా, హెయిర్ అనేది దువ్వుకుంటూ వేయడం వల్ల ఏంటంటే చిక్కులు ఏమన్నా ఉన్నా చిక్కులన్నీ పోయి హెయిర్ జడ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనకి నీట్గా ఉంటుంది జడ చూడటానికి. చూసారు కదా, చివరి వరకు అల్లేసుకుని మనం లాస్ట్ ఇంకా ఫోల్డ్ చేసేసి ఇంకా బ్లాక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, అది పెట్టేసుకోవడమే. మనం ఎంతవరకు కావాలో అంతవరకు. చూసారు కదా నా హెయిర్ ఎంత నీట్గా వచ్చిందో అలా అల్లుకుంటే.
సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను హెయిర్కి ఎలా ఆయిల్ పెట్టుకుంటాను, జడ అనేది ఎలా వేసుకుంటాను. ఖచ్చితంగా నన్ను అడిగిన వారైతే ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి. అలాగే వైట్ హెయిర్ కూడా నేను చెప్పిన ఆయిల్ అయితే యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, నేను ఆయిల్ పెట్టుకుని 1 గంటకు దూవడం వల్ల జుట్టు చూసారు ఎక్కువగా ఊడలేదు. అదే మనం ఆయిల్ పెట్టుకున్న వెంటనే దూతే చూడండి మీకే తేడా తెలుస్తుంది. జుట్టు చాలా ఊడిపోతుంది అనమాట. నాకు చాలా జుట్టు ఊడడం అయితే చాలా తగ్గిందండి. అందుకే నేనైతే మీకు వీడియో అయితే షేర్ చేశాను. ఓకేనా, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.